నమస్తే. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎందుకని సడన్‌గా ఇటీవల కాలంలో మర్చిపోయినటువంటి ఒక రెడ్ బుక్‌ని మళ్ళీ గుర్తేస్తున్నారు? ఎందుకు అంటే వాస్తవానికి చూసుకుంటే కొంతమంది తెలంగాణ మేధావులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడు సడన్‌గా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా తీసుకొస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడుతారో ఒకసారి ఆలోచించుకోవాలి. సిదిరి అప్పలరాజు అరెస్ట్ అండ్ 14 రోజుల రిమాండ్ మీద ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు. అదేవిధంగా తమ్మినేని సీతారాంకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో కబ్జా పైన అది కూడా రెడ్ బుక్ అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి గతంలో చేసినటువంటి కబ్జాలపై ఇప్పుడు విచారణ జరిగి దాన్ని జప్తు చేసుకుని ఉంటే రెడ్ బుక్ అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా వీళ్ళ స్వయంకృత అపరాధాలే కదా. వల్లభనేని వంశీ కూడా ఒక దళిత యువకుడిని నువ్వు కిడ్నాప్ చేసి ఇంట్లో పడుకోబెట్టుకో, తర్వాత మేము రెడ్ బుక్ ఓపెన్ చేసి నీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారా? ఇప్పుడు సిదిరి ఆరోని నువ్వు వెళ్ళి బైక్తో గుద్దేసాయి, తర్వాత నేను రెడ్ బుక్లో రాసుకొని నీ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారా? స్వయంకృతంగా వీళ్ళు చేస్తున్న తప్పులకి రెడ్ బుక్కి సంబంధం. నిజంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అభివృద్ధి రాజ్యాంగం నడుస్తుందా అంటే ఏం చెప్తారు? రెడ్ బుక్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ కొడాలి నాని. ఎందుకంటే ఆయన గుండె లబ్డబ్ అనకుండా రెడ్ బుక్ అని కొట్టుకుందని చెప్పి ఆయన ఎప్పుడైతే పైన బెల్ట్ పెట్టుకొని నా హార్ట్కి ఏదో ప్రాబ్లం అయింది, ఆపరేషన్ అయిందని చెప్పి తిరిగాడు కొన్నాళ్ళు. అసలు మాట్లాడాలంటేనే భయపడిపోయాడు. అంటే అసలు ఆయన నోరు ఎలాంటిదో కూడా మనకు తెలుసు. ఎంత నీచంగా మాట్లాడతాడు, ఎంత జుగుప్సాకరంగా తిడతాడు, అవన్నీ చూసిన తర్వాత ఎందుకు ఈయన నోటికి బ్రేక్ పడింది అనేది ఏం తెలిసిందంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా మాట, మంచి మర్యాద, గౌరవం ఎదుటి వాళ్ళకి ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళకి బడిత పూజ ఉండిద్ది అనేది అయితే నిరూపణ అవుతుంది. అక్కడ న్యాయం జరుగుతుంది. అన్యాయంగా ఎవరు మాట్లాడినా అంటే ఇక్కడ ప్రశ్నించటం వేరు. ఫస్ట్ ప్రజలందరూ కూడా ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలి. ప్రశ్నించటం అంటే ఏంటి, బూతులు తిట్టడం అంటే ఏంటి? నిజంగా సిదిరి అప్పలరాజు ప్రశ్నించాడా? అదేవిధంగా తమ్మినేని సీతారాం ప్రశ్నించాడా? లేదా వల్లభనేని వంశీ ప్రశ్నించాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించాడా? అంటే ఎవరు అరెస్ట్ అయినా సరే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారంటున్నారు. అంటే ఒక మనిషిని గుద్ది చంపడాన్ని కూడా ప్రశ్నించడం, అదేవిధంగా ఎవరో భూములకు సంబంధించి కబ్జా చేసి వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం ప్రశ్నించడం ఏంటి? ప్రశ్నకి మీరు అన్నటువంటి ఒక టాపిక్ ఏంటి తేడా? అది వాళ్లే చెప్పాలండి. ఈ రోజున జగన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశాడు. గతంలో అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా చేశాడు. మరి ఒక ముఖ్యమంత్రి కొడుకు, మరి ఇంత తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇన్ని రకాలుగా మీరు రాజకీయ అనుభవం ఉంది, మేము మళ్ళీ వస్తామంటున్నారుగా, మళ్ళీ 2029లో ఎలా వస్తారు అని మేము ఎందుకు అడుగుతున్నామంటే మీకు వచ్చే అర్హత, హక్కు లేదని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదిగో ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక ఎమ్మెల్సీ అనంతబాబా, లేకపోతే స్పీకర్గా పనిచేసే ఆ చైర్లో ఉన్న తమ్మినేని సీతారామ, మరి ఈ రోజున ఈ సిదిరి అప్పలరాజా, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే వీళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. ఎంతమంది ఈ విధంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ఏం చేశారు? ఎన్ని రకాలుగా భూములు కొట్టేశారు, ఎన్ని విధాలుగా వీళ్ళు అంటే ఒక దోపిడీదారులు అంటానికి ఎన్ని దారులు వెతుక్కున్నారు. భూములు కొట్టేయటం ఒకటేనా, బూతులు తిట్టడం ఒకటేనా వీళ్ళు చేసింది? ఇంకా ఎంతమందికి ఎన్ని విధాలుగా అన్యాయం చేశారు, అబద్ధాలు చెప్పారు. ఈ రోజున మీరు ప్రశ్నించే గొంతుకు ఎలా అవుతారు? మరి ఈ ప్రశ్నించే గొంతుకులన్నీ 2019-24 మధ్య ఎక్కడికి వెళ్ళి నిజంగా ప్రశ్నించే గొంతుకులైతే మరి పాపం కోడికత్తి సీను 5 సంవత్సరాలు 4 గోడల మధ్య బలైపోయాడు కదా, జగన్మోహన్ రెడ్డి వల్లే కదా. ఆ రోజున ఎందుకు ప్రశ్నించలేదు మీరు? తను కూడా ప్రశ్నించాడుగా. జల్పల్లి శ్రీనివాస్ కూడా పాపం జల్పల్లి శ్రీనివాస్ కూడా పేరు మర్చిపోయి అందరు కూడా కోడికత్తి సీను. ఇప్పుడు జల్పల్లి శ్రీనివాస్ ఒక ప్రశ్న వేశాడు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేను నిజంగా మిమ్మల్ని పొడిచానా, వచ్చి ఒకసారి సాక్ష్యం చెప్పండి ప్రశ్నిస్తే ఎక్కడ సమాధానం చెప్పలేదు. మరి ఎవరైతే డాక్టర్ సుధాకర్ గారు డాక్టర్ అయ్యుండి, ఎనస్థీషియా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన ఏమడిగాడండి? ఆ రోజున మాస్క్ అడిగాడు. ఆ మాస్క్ అడిగిన పాపానికి ఆయన మీద వీళ్ళు వికృత చర్యలు ఏ విధంగా దాడి చేశారో చూసాం కదా. ఒక డాక్టర్ కి కూడా మీరు మాస్క్ ఇవ్వరా అని ప్రశ్నిస్తే దాన్ని అంటారు. ఇప్పుడు ప్రశ్నించడం అంటే ఇవన్నీ వీటిని ప్రశ్నించడం అంటారు. మా అక్కని ఏడిపించొద్దు అని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ అని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇప్పుడు డ్రైవర్గా నీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి, మరి ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో వీధి సుబ్రహ్మణ్యం, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటండి? ఎందుకు నువ్వు చంపేశావంటే నువ్వు చెప్పిన సమాధానం ఏంటి? ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కూడా వేసేస్తా, దానికి సమాధానం ఉండదు. ఇంక ఇదొక్కటే మర్యాదగా, ఇదిగో ఈ డబ్బులు ఎంత, 1,00,000 ఎంత అక్కడ పడేస్తాను, మీరు ఆ కార్యక్రమాలు చేసుకోండి, నోరు ఎత్తకుండా పడి ఉండండి అనేది వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులే స్వయంగా చెప్పారు. నిన్న చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు కదా,
మరి ఎందుకండి పాపం నిన్న ఆ గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? బయటకు వస్తే ఈయన మాట్లాడితే ఇదిగో ఇక్కడ గ్యాస్ లీక్ అయిపోయింది, వీళ్ళందరికీ ₹1,00,00,000 ఇవ్వాలి ఫ్యామిలీకి అని చెప్పేసి గోల చేశారు, సరే ఇచ్చారు. మరి ఎందుకు మరి ఈ రోజున వీళ్ళకి అన్యాయం జరిగిందని ఆయన మాట్లాడలేకపోతున్నాడు? ఇది కూడా యాక్సిడెంటే కదా, అది కూడా యాక్సిడెంటే కదా, మరి దానికి వర్తించింది దీనికి ఎందుకు వర్తించదు? పాపం ఆ అమ్మాయి ఆ దానయ్య భార్య మాట్లాడుతూ పిల్లోడికి వాటర్లో బిస్కెట్లు వేసి పెడుతుందండి పాలు లేక. ఆ వీడియో చూస్తుంటే కడుపు తరుక్కుపోవట్లేదు ఎవరికైనా? ఆ తల్లి ఏ విధంగా ఆవేదన చెంత అడుగుతుంది ఆ ఫోటో చూపిస్తూ కొడుకుది. ఆ తల్లి కూడా ప్రశ్నించింది జగన్మోహన్ రెడ్డిని. ఏంటి మీకు సంబంధించినటువంటి నాయకులు గుద్ది చంపడమే కాకుండా ₹1,00,000 చేతిలో పడేసి మళ్ళీ నా కోడల్ని మీ ఇంటికి పని మంచిగా రమ్మంటుంది, ఏంటి ఇది న్యాయమా, ఇదే మానవత్వం అని చెప్పి ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి సింగయ్య ఇంటికి పంపించాడు జనాల్ని, వాళ్ళ నాయకుడు అంబటి రాంబాబుని. మరి మొన్న చూస్తే సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి కూడా డబ్బులు ఇచ్చి పంపించాడు. మరి ఎందుకు దానయ్య ఇంటికి పంపించలేదు? అంటే వీళ్ళు బెచ్చి కాదనా? వీళ్ళు ఏ విధంగానూ నీకు ఉపయోగపడరనా? అంటే నువ్వు ఏదైనా నీకు రాజకీయ లబ్ధి చేకూరితేనే చేస్తావా? ఎదుటి వాళ్ళ మీద వీళ్ళు తిట్టడానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఈయన వల్ల ఉపయోగం లేదు. వీళ్ళ వల్ల కూటమి ప్రభుత్వాన్ని ఏం అనిపించలేడు. ఏదో ఒక విధంగా వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి అక్కడ ఎక్కడా కూడా హోప్ లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి పంపించలేదు అనేది ఇప్పుడు ఈ రోజున అందరూ అడుగుతున్నారు. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి మాటలు కావచ్చు, లేదా 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత అటు వర్రా రవీందర్ దగ్గర నుంచి లేదంటే మనం చూసుకుంటే బోరుగడ్డ అనిల్ కావచ్చు, చాలా మంది అరెస్ట్ అయ్యారు. అదే లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే వీళ్ళందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నందుకు అరెస్టులు జరిగాయా, లేదా వాళ్ళు చేసిన తప్పులకు అరెస్ట్ జరిగాయని ఏపీలో ప్రజలు అమాయకులైతే కాదు, అందరూ అడుగుతున్నారు అదే. సో మరి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి ఇప్పుడు తెలంగాణ మేధావులు కావచ్చు, లేదా వైసీపీ నాయకులు అంటున్న మాటలు ఇప్పుడు వీళ్ళ తప్పులు తడకలన్నీ కూడా బయటికి రావడం, కేసుల కింద మారడం, అరెస్టులు అవుతుండేసరికి రెడ్ బుక్ గుర్తొచ్చిందా అంటే ఏమంటారు? రెడ్ బుక్ అంటే ఫస్ట్ వీళ్ళు అర్థం చెప్పాలండి. ఆ రోజున నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే ఏంటి, దాంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పారు. ఏం జరిగిందండి? 2019-24 మధ్య ఎన్ని అరాచకాలు జరిగినాయి? రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందా లేదా? దానికి సమాధానం చెప్పమనండి. ఎందుకంటే మొన్న ఈ మధ్యన చూసాం, ఒక రాజకీయ నాయకులు వీళ్ళతో గొడవలు పడి వీళ్ళు ఆయన మీద కత్తి దూసి 23 ఘాట్లు ఏమో పెట్టారు వంటి నిండా, నేను చనిపోయి బ్రతికానని చెప్పారు. అప్పుడు వీళ్ళ జీవిత చరిత్ర మొత్తం చెప్పాడు. తాతది, తండ్రిది, బాబాయిది, మనవడిది మొత్తాన్ని పార్థసారథి రెడ్డి గారు. ఆ రోజున మనం విన్న తర్వాత ఖచ్చితంగా 2019-24 మధ్య పోల్చుకుంటే అసలు పూసగుచ్చినట్లుగా అక్కడికి ఇక్కడికి అంతా కూడా మ్యాచ్ అయ్యిద్ది. అంటే రాజారెడ్డి రాజ్యాంగం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నాకైతే రాజారెడ్డి అప్పట్లో ఏం చేశాడో తెలియదు, మన వయసాలకైతే తెలియదు. మనకి ఈ పార్థసారథి రెడ్డి గారు చెప్పిన తర్వాత 2019లో కాబట్టి మనం కళ్ళారా చూసాం. ఎందుకంటే మహిళల్ని ట్రాక్టర్లతో గుద్దిచ్చేసి చంపేయటం, అమరావతి రైతుల మీద ఎంత నీచంగా వీళ్ళు దాడులు చేశారు, గొడ్డలతో వేసేయటం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలు ఉన్నాయి. అమర్నాథ్ గౌడని మరి పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఇట్లా లెక్కలేనన్ని జరిగినాయి. ఇది చూసిన తర్వాత ఓహో రాజారెడ్డి రాజ్యాంగం అనే పేరు ఎందుకు వచ్చిందా, ఓకే వీళ్ళ తండ్రి ఈ విధంగా చేశాడా, వీళ్ళ తాత ఇలా చేశాడా, వీళ్ళ బాబాయ్ ఇలా చేశాడా, అంటే ఫ్యామిలీని బాంబులు వేసి లేపేశారు, వీళ్ళు నిర్దాక్షిణంగా నరికేశారు. మనం కేవలం ఏదో సమరసింహారెడ్డో లేకపోతే ఇంకో నరసింహనాయుడు ఆ సినిమాలు చూసేసి కాసేపు అమ్మ ఇంత రక్తపాతమా అనుకుంటే, నిజంగా అది జరిగింది అంటే మీ రాక్షసత్వానికి నిదర్శనం ఉంది కదా. మళ్ళీ మా బాబాయ్ మా తాత అందరిని చంపేశారు, నేను మంచోండి కాబట్టి మీరు అందరూ బతికిపోయారు అన్నప్పుడు నీ బ్రతుకు బండారం అంతా పార్థసారథి రెడ్డి గారు బయట పెట్టారు. ఇప్పుడు రెడ్ బుక్ ఏం చెప్తున్నారు, ఇలా 2019-24 మధ్య ఎవరికి అన్యాయం జరిగింది, వాళ్ళకి ఎందుకు న్యాయం జరగాలనేది నేను నోట్ చేసుకుంటున్నా. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను చేస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పారు. దాంట్లో ఫస్ట్ పేరు ఉండేది ఎవరిదండి? ఎవరికి న్యాయం జరగాలని ఉండిద్ది? ప్రజల కోసం కదా దాంట్లో రాసింది, ప్రజల్ని రక్షించుకోవడానికి కదా దాన్ని తీసుకొచ్చింది. మరి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయలేదని మీరే చెప్తున్నారు కదా, మీరు ఎందుకు రెడ్ బుక్ను తలుచుకుంటున్నారు? అంటే దాంట్లో తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష పడిద్దని నారా లోకేష్ గారు చెప్పారు కాబట్టి, ఆ తప్పులు చేసింది మీరే కాబట్టి భయపడుతున్నారు. ఇది వాస్తవం. అదే దీని గురించి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఒకవేళ ఇలానే జరిగితే అనిశ్చితి వచ్చేస్తుంది, కూటమి పడిపోతుంది, కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది, లేదంటే జనసేన విడిపోతుంది, లేదా బీజేపీ పక్కన పెట్టేస్తుంది. ఎందుకు ఊరిక కూటమిని చీల్చేటువంటి ప్రయత్నంలోనే అటు తెలంగాణ మేధావులు కావచ్చు, లేదా వైసీపీ నేతలు భావిస్తున్నారంటే విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫార్ములానే కరెక్ట్ అని అనుకున్నారా? ఎందుకంటే కూటమిలో జనసేన తెలుగుదేశం విడిపోతే గానీ జగన్మోహన్ రెడ్డి చోటు లేదని చెప్పేసి మేధావులతో మాట్లాడిస్తున్నారు, నేతలతో మాట్లాడిస్తున్నారు.
ఇక్కడ కూటమి ఉండటం వల్ల మనం చూసాం 3 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర డ్యామ్ దగ్గర ఏం జరిగింది, ఎంత చక్కగా ప్రజలకు అవసరమైన సాగు త్రాగునీరుని ఇస్తున్నారనేది. మరి అంతకుముందు ఎందుకు జరగలేదు అంటే వీళ్ళు ఆడే ఆటలు ఏదైతే వీళ్ళ పగటి వేషాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ముందు జరగట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చెప్పిన కట్టుకథలు ఇప్పుడు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ప్రజలకు అర్థమైపోయింది. మరి వీళ్ళ ఆటలు కొనసాగాలంటే ఎప్పట్లానే వీళ్ళ బుట్టలో వేసుకోవాలంటే వాళ్ళని ఏం చేయాలంటే అక్కడ కూటమి ఉండకూడదు, ఇక్కడ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు ఉండకూడదు. మరి వీళ్ళ ఆలోచన విధానాలు ప్రజలకు మేలు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. ఎక్కడా కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం. ప్రజలకు మంచి చేయాలంటే మనం అందరం కూడా కలిసి ఉండాలి, అందరం కలిసి ఈ వాటర్ని ఎలా ప్రజలకు ఇవ్వాలనేది ఆలోచిద్దాం అనేది చేశారు. మరి అంతకుముందు ఎందుకు చేయలేదు అనే దాని దగ్గర వాళ్ళకి ఆన్సర్ లేదు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిను ఈ బీఆర్ఎస్ నాయకులు ఈ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఎందుకు డ్రామాలు ఆడారు ఆ వాటర్ ప్రాజెక్టుల దగ్గర, ఎందుకు గన్లతోటి ఈ పోలీసులు వచ్చేసి ఎంత హడావిడి చేశారు. కాబట్టి ఈ రోజున వీళ్ళకి ఏం కావాలంటే మీరు అంటున్నట్లుగా నిజంగానే కూటమి ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు, వీళ్ళందరూ కలిసి చక్కగా చర్చించుకుంటున్నారు. మనం చూస్తే మోడీ గారేమో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. ఇంతవరకు ఒక ప్రధానమంత్రి వేరే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇలా పరామర్శించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మనం కనివిని ఎరుగని రీతిలో అది జరిగింది. ఒక్కసారిగా అందరికీ భయం వేసింది, ఏం జరుగుతుంది ఏంటి, ఇంత వీళ్ళ మధ్య సామరస్యత ఎలా ఏర్పడింది, ఇంత ఐకమత్యత ఎలా ఉంది, నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి, మనం వస్తామో చేస్తామో దేవుడికి ఎరుగు, మనం కొట్టేసినవి ఇవన్నీ కానీ లేకపోతే మనం కూల్చేసినవి కానీ మనం చేసిన అరాచకాలు కానీ ఇవి బయటకు వస్తున్నాయి. మరి ఇవి బయటకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఏదో ఒక విధంగా ఎలిగేషన్స్ తీసుకురావాలి. ఇలాగా ఒక రెడ్ బుక్ అన్నాడు కదా ఎడిదిరిగి లోకేష్, దాన్నే బూచిగా చూపిద్దాం ప్రజలకి, దాంట్లో ఏం రాశాడు అనేది ఆ రోజున ఏం మాట్లాడేది అనేది ఒకసారి విజువల్స్ వేసి మనం చూపించాలి. ఖచ్చితంగా రెడ్ బుక్ అంటే ఏంటి, ఎవరికి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం నేను వస్తే ఎలా చేస్తాననేది దాంట్లో ఉన్నది. ఎందుకంటే ఆయన స్వయంగా చూశారు, నడి రోడ్డు మీద అలా నిలబెట్టేశారు, మైక్ లాగేసుకున్నారు, కుర్చీలు లాగేసుకున్నారు, ఎక్కడ షెల్టర్లు ఇవ్వలేదు, వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అమరావతి రైతులు అలానే చేశారు కదండి, వాళ్ళ కనీసం స్నానాల గదులు, మహిళలు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎంత ఇబ్బంది పడ్డారండి, ఎంత నీచానికి దిగజారిపోయారు. ఊరు వాడా కలిసి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒకటే కోరుకుంటుంది, ప్రజల క్షేమం సంక్షేమం. దాన్ని తట్టుకోలేకే వీళ్ళు రెడ్ బుక్ అనే ఒక దాన్ని ఏదో జరుగుతుంది, దాంట్లో లోకేష్ ఏదో చేస్తున్నాడు, ఈ రోజున ఈ అరెస్టులన్నీ కూడా అందువల్లే జరుగుతున్నాయి అనేది. కానీ ఈ రోజున ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు అస్సలు అంటే అస్సలు లేరు. వాళ్ళకి అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. తమ్మినేని సీతారాం ఏం చేశాడు, సిదిరి అప్పలరాజు ఏం చేశాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు మీ పార్టీలోంచి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళితే చాటభారతం చాలా ఉంది. మీరు ఎన్ని ట్వీట్లు చేసినా, ఎన్ని రకాలుగా రెడ్ బుక్ గురించి మాట్లాడాలని చెప్పి చూసినా ప్రజలు దానికి ధీటుగా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, లేదా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు మళ్ళీ రెడ్ బుక్ అనేటువంటి ఒక అంశం తీసుకొచ్చి ఇక్కడ ఏదో కూటమిని చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఎక్కడ కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.